ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ ఉదయం 9 గంటలకే ప్రారంభం. వైసీపీ సభ్యుల హాజరుపై సస్పెన్స్. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ. ఈ నెల 14న వార్షిక బడ్జెట్. నేటి నుంచి సభలో ఏఐ ఆధారిత అటెండెన్స్. ఎవ్వరిపై ఎలాంటి అనుమానమూ లేదు. ఎవరు ఓటేయరన్న భయంతోనే ఆత్మహత్య. మహదేవప్ప సూసైడ్ కేసులో భార్య ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్. సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా కేస్. అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. రాజమండ్రి జైలు నుంచి తరలింపు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, ప్రాజెక్టులపై చర్చ. మున్సిపల్ ఎన్నికల్లో 73% పైగా పోలింగ్. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం. రేపు ఓట్ల లెక్కింపు. ఓయూలో రోడ్డెక్కిన విద్యార్థిని తల్లిని హాస్టల్లోకి రానియలేదని ఆందోళన. బయటే నిలబెట్టారంటూ ఆగ్రహం. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం. జీహెచ్ఎంసీ విభజన, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. హాజరవుతోన్న రామచంద్రరావు. శ్రీశైలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. మయూర వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. దీపకాంతులతో వెలిగిపోతున్న ఆలయం. ఇంటర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీల పెంపు. అందులోనే అన్ని సమాధానాలు. ఏపీలో ఈ నెల 23 నుంచి పరీక్షలు. ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు. 4 కొత్త లేబర్ చట్టాల రద్దుకు డిమాండ్. కార్మిక, రైతు సంఘాల బంద్కి కాంగ్రెస్ మద్దతు. ప్రతి పల్లెకు హైస్పీడ్ ఇంటర్నెట్. తెలంగాణ బ్రాడ్బ్యాండ్ కమిటీ నిర్ణయం. టవర్లు, కేబుళ్ల ఏర్పాటుపై కీలక సమీక్ష. జూబ్లీహిల్స్ లో పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా. ఖానామెట్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్. 1,003 కోట్ల విలువైన భూమికి రక్షణ. 12వ రోజు పార్లమెంట్ సమావేశాలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి కేంద్రం రెడీ. బడ్జెట్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. రాష్ట్రాలకు 41% పన్నుల వాటా ఇస్తున్నాం. గతంతో పోలిస్తే అధిక నిధులిచ్చామన్న నిర్మల. సర్దుబాట్లపై వస్తున్న ఫేక్ న్యూస్ నమ్మద్దు. విద్వేషాలను సృష్టించే పార్టీలను రానివ్వద్దు. గెలుపు కోసం కలిసి పనిచేయాలన్న స్టాలిన్. ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ కు శంకుస్థాపన. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కబీర్. 1000 మంది మత పెద్దల సమక్షంలో కార్యక్రమం.